మీరు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నా సమస్యలు ఎందుకు ముగియడం లేదు? ఎంత ప్రార్థించినా ఎందుకు జీవితం కష్టంగా మారుతోంది? ఈ కథ వినండి, మీ ఆలోచన పూర్తిగా మారిపోతుంది. జీవితంలో చాలా సమస్యలతో బాధపడుతున్నాడు. ఒకటి కాదు, ఒక్కొక్కటిగా సమస్యలు పెరుగుతున్నాయి. పని ఒత్తిడి, డబ్బు సమస్య, కుటుంబ బాధ్యతలు. అతను పూర్తిగా అలసిపోయాడు. అతను శివాలయానికి వెళ్లి ప్రార్థించేవాడు. ఓ శివుడా, నా సమస్యలు తొలగించు. కాని రోజులు గడిచినా ఏ మార్పూ లేదు. ఒకరోజు కోపంతో అన్నాడు, నువ్వు ఉన్నావా లేదా? అతనికి ఒక వింత కల వచ్చింది. అతను ఒక పెద్ద పర్వతం ఎక్కుతున్నాడు. అతని వెనుక ఒక పెద్ద బస్తా ఉంది. ఆ బస్తాలో రాళ్లున్నాయి. అవి చాలా భారంగా ఉన్నాయి. అతను చాలా కష్టపడుతూ ఆ పర్వతం ఎక్కుతున్నాడు. చెమటలు కారుతున్నాయి. శ్వాస వేగంగా ఉంది. అతను కింద పడిపోవడానికి దగ్గరయ్యాడు. ఒక స్వరం వినిపించింది, ఆపు. అతను వెనక్కి చూశాడు. అక్కడ పరమశివుడు నిలబడి ఉన్నాడు. యువకుడు కోపంగా అన్నాడు, నువ్వు నాకు సహాయం చెయ్యలేవా? ఈ బరువును తీసేయలేవా? శివుడు నవ్వుతూ అన్నాడు, ఆ బస్తా తెరిచి చూడవా? యువకుడు తెరిచాడు. అందులో ఉన్న ప్రతి రాయి మీద ఒక పేరుంది. భయం, అలసత్వం, సందేహం, ఆత్మవిశ్వాసం లేకపోవడం. యువకుడు షాక్ అయ్యాడు. శివుడు అన్నాడు, నీ సమస్యలు బయటివి కాదు, నువ్వే మోస్తున్న భారాలు. నీ సమస్యలను వెంటనే తీసేస్తే నువ్వు ఎప్పటికీ బలంగా మారవు. ఈ భారాలను దాటితేనే నువ్వు పైకి చేరగలవు. ఒక్కొక్క రాయి తీసి కింద పడేయడం ప్రారంభించాడు. ప్రతి రాయి పడేసినప్పుడు అతనికి తేలికగా అనిపించింది. అతను ఒక్కసారిగా నిద్రలేచాడు. అతని ముఖంలో ఒక కొత్త నమ్మకముంది. ఆ రోజునుంచి అతను తన సమస్యలను తప్పించుకోలేదు, వాటిని ఎదుర్కొన్నాడు. శివుడు సమస్యలను తొలగించడు, నిన్ను బలంగా చేస్తాడు. నీ భారాన్ని నువ్వే వదిలేస్తే నీ జీవితం మారిపోతుంది. ఓం నమః శివాయ.